ఇది ఒక విధంగా వైసీపీ అంతర్గత వ్యవహారం కాదు కదా. మద్యం కుంభకోణం 3,000 కోట్ల లోటు. ఇప్పుడు జగన్ ఏమో లెక్కలు చెప్తాడు, అమ్మకాలు తగ్గాయి, లాభాలు పెరిగాయి అని. లాభాలు పెరగడం అవన్నీ తర్వాత. ఆ డబ్బు ఎవరికి చేరింది, డబ్బు దారి మళ్ళింది, మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు, ఇవి ప్రధాన ప్రశ్నలు. మీరు ఖండించట్లేదే వాళ్ళ ఇంట్లో సమావేశం కాలేదని. అనేక అంశాలు మీరు ఖండించట్లేదు. ఖండించకుండా ఒక విజయసాయి రెడ్డి తెలుగుదేశం కలిశారు, రేపు కలుస్తారు, బీజేపీలో చేరుతారు అనుకుందాం. ఆయన టీడీ జనార్దన్తో కలిసారా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరితో సాక్షాత్తు ఇంకో పెద్ద నాయకుడితో కలిసారా అని అది అనవసరమైన విషయం కదా. దాని మీద దుమారం లేచి దాని మీద వీడియోలు చేసుకుంటే ఉపయోగం ఏముంది? ఎందుకు దాడి మళ్ళీంది? అలాగే మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తాం అన్న వాళ్ళు నాణ్యత లేని ఎందుకు అమ్మారు? అసలు ఈ రింగ్ ఏర్పడాల్సిన అవసరం ఏంటండి? వర్మ ఆ రోజు సమావేశంలో అధికారులు అనధికారులు కూడా పాల్గొంటారా? ఒక ఎంపీ ఇంట్లో డబ్బు ఎందుకు తీసుకున్నారు సార్? ఏ ప్రయోజనం లేకపోతే? అంటే అన్నీ నార్మలేనా? మనం ఏం చేసినా అది భేష్, ఇతరులు ఏం చేసినా అది ట్రాష్ అంటే ఎలా కుదురుతుందండి అది?